ఆ దేవుణ్ణి చేరాలంటే డబ్బే అవసరమా, లేకపోతే నీ శ్వాస కూడా ఒక యజ్ఞమే అంట. ఇదే భగవద్గీత చాప్టర్ 4 శ్లోక్ నంబర్ 28 లో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, పారద ఈ యొక్క లోకంలో 4 రకమైన ఈ యొక్క యజ్ఞాలు ఉన్నాయంట. ఈ 4 రకమైన యజ్ఞాలని మనం దేవునికి సమర్పిద్దామా? ముందుగా వచ్చేసి ద్రవ్య యజ్ఞం, తర్వాత తపోమాయ యజ్ఞం, తర్వాత యోగా యజ్ఞం, చివరికి వచ్చేసి జ్ఞాన యజ్ఞం. ముందుగా మనం వచ్చేసి ద్రవ్య యజ్ఞం గురించి తెలుసుకుందాం. ద్రవ్య యజ్ఞం ఏమిటంటే, నువ్వు సంపాదిస్తావు కదా పైసలు, దాంట్లో ఎవరికైనా దానం చేయడం, అన్నదాన సత్రాలకు కానీ ఆ పైసలు ఇవ్వడం కానీ, ఎడ్యుకేషన్ పిల్లలకి ఎడ్యుకేషన్ కి కొన్ని పైసలు ఇవ్వడం కానీ, దీన్ని యొక్క ద్రవ్య యజ్ఞం అని అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి తపో మాయ యజ్ఞం. తపో మాయ యజ్ఞం అంటే ఇందులో మనిషి అనేది డిసిప్లైన్డ్ గా స్ట్రిక్ట్ రూల్స్ అనేది ఫాలో అవుతాడు. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. దీనికి ఒక అయ్యప్ప మాలలు వేస్తారు కదా, వాళ్ళు ఎట్లా స్ట్రిక్ట్ గా కొన్ని డేస్ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. తర్వాత బ్రహ్మచర్యం కూడా మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకోవచ్చు. వాళ్ళు కూడా స్ట్రిక్ట్ గా రూల్స్ అనేది ఫాలో అవుతారు. ఇది చాలా కష్టమైనది ఈ యజ్ఞము, కానీ ఫాలో అయితే మన జీవితంలో మనం సక్సెస్ అనేది జర ఈజీగా అవుతాం. థర్డ్ వన్ వచ్చేసి యోగా యజ్ఞం. యోగా యజ్ఞం అంటే 8 ఫోల్డ్ యోగా సిస్టమ్ అంట. అంటే అప్పటి వాళ్ళ ఋషులు మునులు యోగా అనేది చేసేవారు. దీంట్లో ఈ యోగా చేయడం వల్ల మెంటల్ అండ్ ఫిజికల్ ఇట్లా హెల్త్ ఉంటుంది కదా, అది అనేది చాలా మెరుగుపడవచ్చు. ఇంకోటి లాస్ట్ వన్ వచ్చేసి చివరిది జ్ఞాన యజ్ఞం. జ్ఞాన యజ్ఞం అంటే మన యొక్క వేదాలు, ఉపనిషదులు, భగవద్గీత చదవడం ద్వారా మనకి జ్ఞానం అనేది వస్తుంది. ఈ జ్ఞానం అనేది నువ్వే నేర్చుకోకుండా ఒక 10 మందికి పంచితే నీకు కూడా జీవితంలో ఒక మంచి దారి అనేది దొరుకుతుంది. నీకు కూడా ఒక అనుభవం అనేది వస్తుంది ఒక 10 మందికి చెప్తుండే. మరి 4 యజ్ఞాలలో మరి మీరే యజ్ఞం ఫాలో అవుతారు? కింద ఒక్కసారి కామెంట్ చేయండి. హరే కృష్ణ.